నిజం కంటే కూడా వదంతి బాగా వ్యాప్తి చెందుతుంది అన్నటువంటి దానికి సాక్ష్యం సెల్ ఫోన్తో బ్రెయిన్ క్యాన్సర్ వస్తుంది, లేకపోతే బ్రెయిన్ స్ట్రక్ అయిపోతుంది లాంటిది. ఇది ఏమీ లేదని అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చెప్పింది. మొబైల్ ఫోన్ వినియోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా చాలా ఏళ్ళుంది. అయితే ఇది అపోహ మాత్రమే, యంత్రమాత్రం నిజం లేదని అధ్యయనాలు చెప్తున్నాయి. ఫోన్కి బ్రెయిన్ క్యాన్సర్కి మధ్య ఎట్లాంటి సంబంధం లేదని పేర్కొన్నాయి. అంశం మీద జరిగిన 5,000కు పైగా అధ్యయనాలు ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ అర్స్ఫాన్సా ఆధ్వర్యంలో అంతర్జాతీయ పరిశోధకుల బృందం నిశ్చితంగా సమీక్షించింది. ఇందులో 63 అధ్యయనాల వివరాలు 1994 నుంచి 2022 వరకు ఇది పత్రికలో ప్రచురితమయ్యాయి. గత 2 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వైర్లెస్ టెక్నాలజీ వినియోగం విపరీతంగా పెరిగింది, కానీ బ్రెయిన్ క్యాన్సర్ కేసులు మాత్రం పెరగలేదని పరిశోధకులు గుర్తించారు. అధ్యయనాల్లో తేలిన ఫలితాల ఆధారంగా వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. ఇది తగిన సాక్ష్యాధారాల ఆధారంగా జరిగిన చాలా సమగ్రమైన విశ్లేషణ అని చెప్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనతో జరిగిన విశ్లేషణ వివరాలు ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ పత్రికలో ప్రచురించారు. ఫోన్ వాడకంతో తలకు మెడకు సైతం క్యాన్సర్ సోకుతున్నట్టు ఆధారాలు లేవని వెల్లడించారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ 10 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం ఉపయోగిస్తే బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందని చెప్పలేమని స్పష్టం చేశారు. సాధారణంగా ఫోన్ల నుంచి రేడియో తరంగాలు వెలువడతాయన్న సంగతి తెలిసిందే. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంటాం కాబట్టి బ్రెయిన్ క్యాన్సర్ సోకుతుందన్న ప్రచారం దశాబ్దాల క్రితమే మొదలైంది. దీని మీద ప్రజల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. అయితే ఫోన్ల నుంచి వెలువడే రేడియో తరంగాల వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందంటూ కొన్ని అధ్యయనాలు సైతం చెప్పే 2011లో WHO అనుబంధ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ సైతం ఇదే విషయం వెల్లడించింది. అయితే ఈ సంస్థ చాలా పరిమితమైన సమాచారం మీద ఆధారపడి ఈ నిర్ధారణకు వచ్చిందని, సమగ్రమైన అధ్యయనం చేయలేదని అంతర్జాతీయ పరిశోధకులు తాజాగా తేల్చెప్పారు. ఫోన్లతో క్యాన్సర్ వస్తాయన్న అపోహ వీడాలని సూచించారు.